హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఆశక్కలు అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. మీరు ఎంఎన్ కార్టూన్ కి చాలా చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మేము వీడియోలు మంచిగా ప్రజల్లోకి వెళ్ళేలా, ప్రభుత్వానికి చేరవేసేలా చేస్తూ ఉంటాము. వీడియో చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక అక్క అయితే చాలా పెద్దగా కామెంట్ రాశారు. ఆ కామెంట్ మీద వీడియో చేయాలనిపించింది మాకు. వీడియో ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొస్తాము. ఆ కామెంట్ చదవడానికి కూడా కనీసం ఒక 10 నిమిషాలన్నా పడుతుంది టైము. అంత పెద్దగా ఆమె సమస్యను ఆశా వర్కర్లు, నా తోటి వర్కర్లు కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది కామెంట్ రూపంలో చెప్పారు. చాలా బాగా కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరు చాలా మంచిగా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరి కామెంట్లను అయితే మేము ప్రజల్లోకి తీసుకొస్తున్నాము. మీరు మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. మీ సమస్యల పైన మేము కూడా సపోర్ట్గా నిలుస్తూ మీకు ఈ వీడియోలు చేస్తున్నాము. మీరు ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే మీ వీడియోలు ఇంకా బాగా వెళ్తాయని, మీ వీడియోల కోసం, మీ కష్టాల కోసం మేము ముందుండి మిమ్మల్ని నడిపిస్తామని మేమైతే హామీ ఇస్తున్నాము. వీడియో చూడగానే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సమస్యలు ఉంటే చిన్నగా అయినా సరే 2 లైన్లో అయినా సరే రాయండి. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మమ్మీ, మాకు పైసలు ఇయ్యి మమ్మీ, మేము రాఖీ కొనుక్కొచ్చుకుంటాం. రేపే కదా రాఖీ పండుగ. మమ్మీ, నాకు అక్క రాఖీ కడుతుందంట. నాకు పైసలు ఇయ్యి మమ్మీ, కొనుక్కొచ్చుకుంటాం. మీరు ఎలాగో తేవట్లేదు కదా, అందుకే మేము తెచ్చుకొని రాఖీ కట్టుకుంటాం. లేదు నాన్న, రాఖీలు మీకు తెలీదు. నేను కొనుక్కొస్తాను కానీ మీరు వెళ్ళి ఆడుకోండి. మేము కొనుక్కొచ్చుకుంటాం మమ్మీ, మీరు ఎలాగో తేవట్లేదు కదా. చెప్పాను కదా, మీకు అర్థం కావట్లేదా? నేను కొనుక్కొస్తాను కానీ వెళ్ళండి. పదరా తమ్ముడు, మమ్మీ కొనుక్కొస్తుందంట. అయ్యో దేవుడా, ఏమి బాధ వచ్చి నాకు. పిల్లలు కూడా రాఖీ పండుగ వచ్చింది, మాకు రాఖీలు కొని అని నోరు తెచ్చి అడిగితే కూడా ఒక్క రూపాయి లేకుండా ఉంది పరిస్థితి. అయ్యో దేవుడా, ఏం చేయాలి? ఈ డ్యూటీలో మన వాడా, ఏం డ్యూటీది? పనికి మాలిన డ్యూటీ. అందరితో మాటలు పడాలి, అధికారులతో పడాలి, ఇంట్లతోని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. బయట చూస్తేనేమో ఎంతగానం వస్తుందో వీళ్ళకు, ఎంత జీతం వస్తుందో అనుకునేటట్టుంది పరిస్థితి బయట. ఇంట్లోనేమో ఒక్కటి ఉంటే ఒక్కటి లేదు. పండుగ రోజు కూడా ఇంట్లో ఏం లేకుండా అయిపోయింది. జీతమేమో సరిగ్గా లేదు, టైంకి అందదు. ఈఎంఐలు కట్టడు, డాక్రా గ్రూపులు కట్టడు, ఇవేంది తలనొప్పులు. వచ్చే 9,000 జీతం కూడా టైంకి అందకపోతే మేము ఎట్లా బతకాలి? దేవుడికైనా కనికరం వస్తలేదు. ఎప్పుడు మారుతాయో మా బతుకులు అర్థమైతలేదు. వరమా, ఏంటి మా సూపర్వైజర్ నోరులాగా వినబడుతుంది? ఉన్నవా లేవమ్మా? ఓయమ్మో, ఆమెనే సూపర్వైజర్ ఎందుకంత గనమరుస్తుంది? వస్తున్నా మేడం, వస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం, ఇట్లొచ్చిర్రు అని అంటావేందమ్మా? ఈ రోజు శనివారం కాదా? నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎట్లనమ్మా? పనులు చేస్తారనుకుంటున్నావు? ఈ రోజు నీదే ఇమ్యునైజేషన్. నడు, వెళ్ళి యూనిఫామ్ మార్చుకొని రాపా. జీతమే పడలేదు మేడం ఈ నెల. జీతం పడితేనే కదా నేను ఫోన్లో బ్యాలెన్స్ వేసుకునేది. అది ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. అవుట్ గోయింగ్ వెళ్ళట్లేదు, ఇన్కమింగ్ రావట్లేదు మేడం. ఏం చేయమంటున్నారు? అయినా కూడా ఈరోజు రాఖీ పండుగ రోజు కూడా డ్యూటీ చేయాలా మేడం మేము? మా అన్న రాఖీ కట్టించుకోవడానికి వస్తాడు. నాకు అవన్నీ చెప్పకు వరమ్మ. నువ్వు ఇప్పుడు ఇమ్యునైజేషన్ నాతో పాటు వస్తావా రావా? రావని చెప్పు, ఓ లెటర్ రాసి నేను ఇమ్యునైజేషన్ చెయ్యను, ఈరోజు పండుగ చేసుకుంటా, రాఖీ కట్టడానికి పోతా అని అంటే అట్లనే నేను రాసి సంతకం పెట్టియు, నేను తీసుకుపోయి ఆడ మేడంకి ఇస్తా. అదంతా నాకు కథలు చెప్పొద్దు. నువ్వు డ్యూటీ చేస్తావా చేయవా అదొకటే చెప్పు నాకు, లేదంటే లెటర్ రాసి. మీకు తెలిసిన మట్టుకైనా ఈరోజు పండుగ, కనీసం ఈరోజు కాకుండా రేపు ఇమ్యునైజేషన్ చేస్తే అయిపోతుంది కదా మేడం. ఒక్క రోజుకి ఏమొచ్చింది మేడం? పండుగ రోజు ఇంట్లో లేకపోతే మా అన్న వచ్చినా మా వదిన వచ్చినా పండుగ రోజు కూడా పోయింది అనుకుంటారు. ఇప్పుడే ఇంట్లోకి ఏ సామాన్ లేక
ఇప్పుడు డ్యూటీకి వచ్చి నేను ఆడ ఉంటే ఇంటికాడ మా అన్న వచ్చి ఉంటే వంట లేదు పంట లేదు. ఇంకా ఘోరంగా ఉంటుంది మేడం, అర్థం చేసుకోరు. మీకు ఒక్కదానికే ఉన్నారా మా దేశం మీద లేని పండగ? మాకు లేదా? మేము కూడా కడతాం రాఖీలు, మీరే కడతారమ్మా? రాఖీ లేదు ఏం లేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు డాక్టర్లు సిస్టర్లు చూడకపోతే మనుషుల ప్రాణాలే పోతాయి. దానికంటే ఎక్కువనా ఈ పండగలు? చెప్పు, మేము కూడా చేయాలి, మీరు కూడా చేయాలి. అయినా మా జీతం ఎంత, మీ జీతం ఎంత మేడం? మాది 3 ముడుచుకాల 9,000కే గిన్ని ఆపదలు పెడుతురు. సమయానికి జీతం రాక కూడా బాధ ఉంది, ఇంట్లో వాళ్ళతో కూడా బాధ ఉంది. పండగ రోజు కూడా ఎవరైనా చుట్టాలు వస్తే కనీసం ఇంటికి చుట్టాలు వస్తే ఇంట్లో ఉండొద్దు, పండగ రోజు కూడా డ్యూటీ చేయాలంటే ఎట్లా మేడం? మీరు ఒక్క రోజు ఎట్లనన్నా చేసుకోండి మేడం. అట్లనే మాట్లాడమ్మా. మా జీతం ఎంత, మీ జీతం ఎంత? మీరు 24 గంటలు చేయాలి, మేము 1 గంట చేస్తాము, ఈ 2 గంటలు చేస్తాము అని నువ్వు పెద్ద మేడంకు చెప్పుకో. నాకు సంబంధం లేదు, నువ్వు రాలేదని నేనైతే రాసిస్తా. నేను ఒక్కదాన్నే ఇమ్యునైజేషన్ చేసుకుంటా, ఫోటో పెడతా, అప్పుడు నీకు రిమార్క్ వస్తుంది, అప్పుడు నువ్వు చెప్పినట్టు వింటావు. నేను చెప్తే ఎందుకు వింటావమ్మా నువ్వు? పై అధికారులు వచ్చి నీ మీద సీరియస్ అయ్యి నీ ఉద్యోగం కేసులు వస్తే అప్పుడు వస్తావు నువ్వు బయటకు. ఇప్పుడు ఎందుకు వస్తావు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేనైతే పోయి ఇమ్యునైజేషన్ చేస్తా, వరమ్మ రాలేదని చెప్తా. నాకు సంబంధం లేదని అంటే ఇంకా నాకు సంబంధం లేదు, ఏమైనా చేసుకో. ఏమైంది వరమ్మా? ఏం లేదయ్యా, మేడం నా ఫోన్ కలుస్తలేదని డైరెక్ట్ ఇంటికే వచ్చింది. ఇమ్యునైజేషన్ చేద్దాం పదా అంగన్వాడీ సెంటర్కి అంటుందయ్యా. ఏం చేయాలి? అన్ననేమో రాఖీ కట్టించుకోవడానికి వస్తానని ఫోన్ చేసిండు, నీ ఫోన్కు చేసిండు, నాతోనేమో బ్యాలెన్స్ లేవు. ఇక ఆమెనేమో సీరియస్ అవుతుంది, లెటర్ రాసి పంపిస్తా, నువ్వు డ్యూటీ చెయ్యవు, అది చెయ్యవు, ఇది చెయ్యవు అని నా మీద అరుచుకుంటూ పోతుంది. పెద్ద మేడంకు చెప్తా, నేను ఒక్కదాన్నే ఫోటో పెడతా, నువ్వు రాలేవని చెప్తా అని బెదిరించుకుంటూ పోతుందయ్యా. ఎవడే ఆ గవర్నమెంట్ వానికి బుద్ధి ఉండాలి కనీసము. పండగ రోజు కూడా డ్యూటీ పెడతారు మీకు? వచ్చే ఈ 2 రోజుల పండగ ఒక్క రోజు కూడా కాదు, వరలక్ష్మి వ్రతం ఉండే నిన్న కూడా పోతుంది హాస్పిటల్ పని అని. ఈ రోజు ఏమో రాఖీ పౌర్ణమి, ఈ రోజు కూడా చేయమని అనేటోడు ఎవడేవాడు? గవర్నమెంట్ ఆఫీసరు, వానికి పండగ పబ్బం ఏముండదా? మీ జీతం ఎంత ఏం కథ అని మాట్లాడితే ఆమె అట్లా మాట్లాడుతుందా? మీ స్థానంలో ఆమె ఉంటే తెలిసి వస్తుంది ఎట్లాంటి పని చేస్తున్నారు ఏంటని. ఏమోనయ్యా, అటు నుంచి వచ్చిన ఆర్డరేనంట. మేడం ఇంటికి వచ్చింది సూపర్వైజరు. ఇక మొక్కతి వెళ్తే బాగుండదు కదయ్యా, నేను కూడా అంగన్వాడీ సెంటర్కి పోతా, సిస్టర్ కూడా వస్తుందేమో. ఇక ఫోటో పెట్టి తొందరగానే వస్తా. అన్నొస్తే ఉండుమని చెప్పు, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా నేను తొందరగానే. ఈరోజు పండగ కాబట్టి ఎవరు రాకపోవచ్చు. జరా చూడు, నువ్వు ఈయనే ఉండు, మళ్ళా మరలిపోగల. చూసిరు కదా ఫ్రెండ్స్, ఆశా వర్కర్ల బాధలు ఇవన్నమాట. 1 కాదు 2 కాదు, చాలా తవ్వుతూ పోతూ ఉంటే వస్తూనే ఉన్నాయి సమస్యలు. జీతాలు సరిగ్గా టైంకు లేవు, ఇంట్లో ఎన్నో సమస్యలు, ఈఎంఐ కట్టడం, డ్వాక్రా గ్రూపులల్లో కట్టడం, ఇంట్లో పరిస్థితులు బాగుండవు, పిల్లలకు జ్వరాలు వస్తాయి, ఫీజులు కట్టాలి. వచ్చే 9,000 జీతం కూడా సరిగ్గా టైంకి అందకపోతే వాళ్ళ బతుకులు ఎలా సాగుతాయి చెప్పండి. చాలా అంటే చాలా చెప్పుకోలేనన్ని బాధలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఎంత అంట చెప్తాం, ఎంత అంట చేస్తాం వాళ్ళకు. ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకొస్తున్న మీ ఛానల్కి చేతులెత్తి దండం పెడుతున్నాము. మీరు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి మీకు అందరికీ. అయితే మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్లనే మేమైతే వీడియోలు కంటిన్యూగా మీకోసం, మీ సమస్యల కోసం అయితే మేము ముందుకొచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి చేరవేసేలా చేస్తున్నాము. అందుకే మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.